హలో ఎవ్రీవన్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక కొత్త ఆసన నేర్చుకుందాం. ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఈ ఆసన నేమ్ వచ్చి త్రికోణాసన. సో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ త్రికోణాసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చూద్దాం. మన వెస్ట్ దగ్గర ఉండే ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి అండ్ మన బాడీకి ఒక కర్వ్ లాగా మన బాడీ ఒక మంచి షేప్లో ఉండడానికి, మన హ్యాండ్స్ కానీ మన షోల్డర్స్ కానీ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ మన పోస్చర్ కరెక్ట్గా ఉండడానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, మన అబ్డామిన్ మజిల్స్ని టోన్ చేయడానికి, ప్రతి ఒక్కదానికి ఈ ఆసన అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఫస్ట్ అయితే మన నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ అయితే బాగా తగ్గుతుంది. దీంతో పాటు మన షోల్డర్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన అబ్డోమిన్ మజిల్స్ కూడా టోన్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఆసన అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో మనం ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు మనము స్టాండింగ్ పొజిషన్లో నిల్చోవాలి. సో స్టాండింగ్ పొజిషన్లో నిల్చున్న తర్వాత ఒక ఫీట్ నుంచి ఇంకొక ఫీట్ని 3 to 4 feet డిస్టెన్స్ పెట్టాలి. సో ఇలా ఒక ఫీట్ నుంచి ఇంకొక ఫీటు 3 to 4 డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇలా నిలబడుకున్న తర్వాత మన బోత్ ఫీటు స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో మన బోత్ ఫీట్ స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకొని ఇలా నిలబడ్డ తర్వాత మన రైట్ ఫీట్ని 90 degrees టర్న్ చేయాలి. సో లెఫ్ట్ ఫీట్ అనేది సేమ్ ప్లేస్లో ఉండాలి అండ్ లెఫ్ట్ ఫీట్ రైట్ ఫీట్ బోత్ ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉన్న తర్వాత మన రైట్ ఫీట్ని మనం 90 degrees టర్న్ చేయాలి. సో ఇది కరెక్ట్ పొజిషన్ అనమాట. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం ఇది చేసే ముందు. సో మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్న తర్వాత మన రైట్ ఫీట్ని కానీ లెఫ్ట్ ఫీట్ని, ఫస్ట్ అయితే రైట్ ఫీట్ని 3 to 4 feet డిస్టెన్స్లో మనము పెట్టాలి. 3 to 4 డిస్టెన్స్. ఇలా పెట్టిన తర్వాత డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మన హ్యాండ్స్ని మనము సైడ్కి స్ట్రెచ్ చేయాలి ఇలా. ఇప్పుడు మళ్ళీ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు మన రైట్ ఫీట్ని 90 degrees టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మన రైట్ హ్యాండ్ని మన రైట్ ఫీట్కి టచ్ చేయాలి. టచ్ చేసి మన లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచాలి. మన లెఫ్ట్ హ్యాండ్ అనేది స్కైకి స్ట్రైట్గా ఉండాలి అండ్ మన లుక్స్ కూడా మన హ్యాండ్ మనము స్కైకి చూడాలి. సో ఇలా ఈ పొజిషన్లో మనం వచ్చిన తర్వాత మన బ్రీత్ని మనము 5 counts హోల్డ్ చేయాలి. సో వైల్ కమింగ్ బ్యాక్ ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్, రిలాక్స్. సో ఎవరికైతే నీ పెయిన్ ఉంటుందో అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఆసనాన్ని డిఫికల్ట్గా అనుకుంటారో, సో ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరికైనా నీ పెయిన్ ఉన్నా సరే అండ్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నాం, మాకు మేము కంప్లీట్గా మా హ్యాండ్ని ఫీట్ మీద ఉంచలేకపోతున్నాం అన్న వాళ్ళు మన నీస్ని బెండ్ చేసి ఉంచవచ్చు. లేదు ఇప్పుడు బెండ్ చేసినా టచ్ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు హ్యాండ్ని కొద్దిగా నీ మీద కూడా ఉంచి లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచాలి. సో ఇది స్టార్టింగ్ పొజిషన్. ఎవరైతే కంప్లీట్గా బెండ్ చేయలేరో వాళ్ళు నీస్ని బెండ్ చేసి తర్వాత డే బై డే ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి తరువాత మనము కంప్లీట్గా మన హ్యాండ్ని మన ఫీట్ మీద కంప్లీట్గా ఉంచవచ్చు. మన హ్యాండ్ని మన ఫీట్ మీద ఉంచవచ్చు, లేకపోతే ఫీట్ సైడ్కి కూడా ఉంచవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత మన హ్యాండ్ని మనము ఫీట్ పక్కన కూడా ఉంచి చేయొచ్చు. సో దీన్ని త్రికోణాసన అంటారు. సో ఒక సైడ్ ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు బోత్ సైడ్ చేయాలి. రైట్ సైడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చేయాలి. అండ్ రైట్ సైడ్ ఎవరైతే ఈజీగా అనుకుంటారో, మనకి ఏదైతే టఫ్ అంటుందో అంటే డిఫికల్ట్గా మనము ఏ సైడ్ నుంచి అనుకుంటామో ఫస్ట్ ఆ సైడ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ మీకు ఈజీగా ఉందనుకోండి, స్టార్ట్ విత్ లెఫ్ట్ లెగ్తో చేయొచ్చు. సో ఈ ఆసనాన్ని కనీసం రోజుకి 5 నుంచి 10 minutes వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. మర్చిపోకండి, మన హ్యాండ్ని మన ఫీట్ మీద ఉంచినప్పుడు బ్రీత్ని హోల్డ్ చేయాలి. కమింగ్ బ్యాక్ ఎక్సేల్ చేయాలి అండ్ రిలాక్స్ పొజిషన్లో డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇది ఈ త్రికోణాసన ప్రాక్టీస్ చేసేటప్పుడు
మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. ఈ ఆసనం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ ఆసనం తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు ఇంకొక కొత్త ఆసనంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.